హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరండా రేస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ క్లాసులో డిస్కస్ చేయబడేటువంటి అంశం ఏంటంటే, టాపిక్ ఏంటంటే నౌన్స్. నౌన్స్ అంటే ఏంటో, ఇవి ఎన్ని రకాలో, వీటిలో ఉన్నటువంటి టైప్స్ మనం చూసాం. తర్వాత నంబర్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి నౌన్స్ చూసాం. తర్వాత ఇప్పుడు మనం ప్లూరల్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ అటువంటి విషయం గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్లూరల్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్ ప్లస్ నౌన్, లేదా నౌన్ ప్లస్ నౌన్ ప్లస్ నౌన్. సో అట్లా రెండు నౌన్స్ కలిపి ఒక కొత్త నౌన్గా ఏర్పడినట్టయితే దాన్ని ఏమంటారు? కాంపౌండ్ నౌన్స్ అని చెప్పేసి అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు చూడు, సిస్టర్ ఇన్ లా. సిస్టర్ అనేది ఒకటి, లా అనేది ఒకటి. సిస్టర్ ఇన్ లా, కమాండర్ ఇన్ చీఫ్, మెయిడ్ సర్వెంట్, మ్యాన్ ఆఫ్ వార్, పాసర్ బై, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఫ్రెండ్స్, ఇవి మనం కాంపౌండ్ నౌన్స్ అని చెప్పేసి అంటాం. వీటిని మనం ప్లూరల్లోకి మార్చినప్పుడు ఎలా అవుతాయో చూడండి, జాగ్రత్తగా గమనించండి. సిస్టర్స్ ఇన్ లా, ఇక్కడ వస్తుంది ఎస్. కమాండర్స్ ఇన్ చీఫ్, మెయిడ్ సర్వెంట్స్, మెయిడ్ సర్వెంట్స్ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది ఎస్. మెన్ ఆఫ్ వార్, పాసర్స్ బై, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో ఈ రకంగా మనకు సింగులర్ ప్లూరల్ నౌన్స్ మారుతూ ఉంటాయి. దీని తర్వాత మనం ఏం చూద్దామంటే, కాంపౌండ్ నౌన్స్ విత్ మ్యాన్ అండ్ ఉమెన్. ఉమెన్ అనే మాటతో కానీ మ్యాన్ అనే మాటతో కానీ కాంపౌండింగ్ వర్డ్స్ వచ్చినట్లయితే అవి ఎలా మారతాయి అని చెప్పేసి అన్న విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో చూడు, మ్యాన్ డాక్టర్, మ్యాన్ డాక్టర్, మెన్ డాక్టర్స్, సింగులర్ ప్లూరల్. ఉమెన్ డాక్టర్, ఉమెన్ డాక్టర్స్, జెంటిల్ మ్యాన్, జెంటిల్ మెన్, మ్యాన్ సర్వెంట్, మెన్ సర్వెంట్స్, ఉమెన్ సర్వెంట్, ఉమెన్ సర్వెంట్స్. ఎక్సెప్షన్స్, దీంట్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ ఏంటంటే, మ్యాన్ లవర్, మ్యాన్ లవర్స్, ఉమెన్ హేటర్, ఉమెన్ హేటర్స్. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి. దీని మీద రిగరస్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ జెండర్. జెండర్ అంటే ఏంటి? జాతి, క్లాస్. అంటే మనుషులు మొత్తాన్ని, లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు మొత్తాన్ని, వస్తువులు మొత్తాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్, మాస్కులైన్ జెండర్, మగజాతి. ఫెమినైన్ జెండర్, ఆడజాతి. కామన్ జెండర్, ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్. న్యూటర్ జెండర్, నెయిదర్ మేల్ నార్ ఫిమేల్. సో ఇన్ని రకాలైనటువంటి జాతులు మనకు ఉన్నాయి. సో వీటి మీద ఎలాంటి వివరణ ఉందో మనం చూద్దాం. చేంజింగ్ మాస్కులైన్ టు ది ఫెమినైన్. మాస్కులైన్ నుంచి ఫెమినైన్ అంటే మేల్ నుంచి ఫిమేల్కి మార్చేటప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి, బాయ్ బికమ్స్ గర్ల్, విజార్డ్ బికమ్స్ విచ్, రూస్టర్ బికమ్స్ హెన్, అంకుల్ బికమ్స్ ఆంట్, టామ్ బికమ్స్ క్యాట్, మంక్ బికమ్స్ నన్, బుల్ బికమ్స్ కౌ. సో ఈ రకంగా చేంజెస్ వస్తాయి మనకు. తర్వాత చేంజింగ్ మాస్కులైన్ టు ఫెమినైన్, సేమ్ ఎలా ఉంటాయేంటో చూద్దాం మనం. బై యాడింగ్ ఈఎస్ఎస్, ఎస్ఎస్, ఈఎస్ఎస్ యాడ్ చేయటం వల్ల మనకు కొన్ని జెండర్స్ వస్తూ ఉంటాయి. అంటే మాస్కులైన్ నుంచి ఫెమినైన్కి మారుతూ ఉంటాయి. సో లయన్, లయనెస్, మర్డరర్, మర్డరెస్, యాక్టర్, యాక్ట్రెస్, వెయిటర్, వెయిట్రెస్, ప్రిన్స్, ప్రిన్సెస్. ఈ రకంగా మారుతాయి. ఎక్సెప్షనల్ వర్డ్స్ చూసినట్లయితే మనకు ఇన్ కాంపౌండ్ నౌన్స్, పికాక్. కాంపౌండ్ ఏంటి? 2 వర్డ్స్ అని చెప్పేసి అన్నాను కదా. సో పికాక్, పిహెన్. మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. సేల్స్ మ్యాన్, సేల్స్ ఉమెన్. సో ఈ రకంగా మనకు మారుతూ ఉంటాయన్న విషయం అర్థం చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ జెండర్, జెండర్ని బేస్ చేసి, జెండర్ అంటే ఏంటి? క్లాస్, రైట్. ఆ క్లాస్ని బట్టి మనకు కొన్ని వర్డ్స్ ఇక్కడ డివైడ్ చేసి డిసైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మూన్,
పీస్, మర్సీ, నేచర్, ఎర్త్, స్ప్రింగ్, ఆటమ్ ఇవన్నీ కూడా ఫెమినైన్ జెండర్ కింద వస్తాయి. ఫిమేల్ జెండర్ అంటే ఫెమినైన్ జెండర్ అని అర్థం. ఎగ్జాంపుల్, ద మూన్ ఈస్ హైడింగ్ హర్ ఫేస్. మూన్ ఏం చేశారండి ఇక్కడ ఫెమినైన్ జెండర్తో పోల్చారు కాబట్టి పోయిట్స్ వీళ్ళంతా ఎలా రాస్తుంటారంటే మూన్ని లేడీతో పోలుస్తారు కాబట్టి హర్ ఫేస్ అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది ఇక్కడ. సో ద మూన్ ఈజ్ హైడింగ్ హర్ ఫేస్ బిహైండ్ దోస్ డెన్స్ క్లౌడ్స్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. తర్వాత సన్ ఒకటి, టైం ఒకటి, సమ్మరు, వింటరు ఇవన్నీ కూడా మ్యాస్కులైన్ జెండర్. మ్యాస్కులైన్ జెండర్ కింద వస్తాయి. మ్యాస్కులైన్ అంటే మేల్ క్లాస్ అనమాట. ఇక్కడ చూడండి మేల్ క్లాస్ కింద వస్తాయి. సో ద సన్, ఇప్పుడు సన్ అంటే ఏముందని మనకి ఇక్కడ మ్యాస్కులైన్ జెండర్ మేల్. ద సన్ షైన్స్ విత్ హిజ్, అందుకని ఇక్కడ హిజ్ వాడటం అనేది జరిగింది. హిజ్ వాడటం అనేది జరిగింది. ఎంటైర్ వ్యాలర్. సో కాబట్టి ఇది మ్యాస్కులైన్ జెండర్. ఇక్కడ చెప్పేటువంటి వర్డ్స్తో పాటు మరికొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా వీటన్నిటిని కూడా మనం మ్యాస్కులైన్ జెండర్గా ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి ప్రకారం ఇక్కడ వర్డ్స్ రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాటిని మనం ఐడెంటిఫై కరెక్ట్ చేయవలసి వస్తుంది. బేస్డ్ ఆన్ జెండర్ ఇవి కూడా. ఇట్, యానిమల్ని ఇట్ అంటాం, బేబీని ఇట్ అంటాం, కిట్ ఇట్ అంటాం, కిడ్నీ, చైల్డ్ ఇట్ అంటాం, ఇన్ఫాంట్ని కూడా మనం ఇట్ కిందనే ట్రీట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ద బేబీ యూ డోంట్ నో ఫిమేల్ బేబీ ఆర్ మేల్ బేబీ. సో స్లీప్స్ ఆల్ డే అండ్ ఇట్. సో బేబీని ఎలా ట్రీట్ చేస్తాం మనం కూడా ఇట్గా ట్రీట్ చేస్తాం. సో ఇట్ క్రైస్ ఆల్ నైట్. బేస్డ్ ఆన్ జెండర్ సమ్ మ్యాస్కులైన్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కామన్ జెండర్. సో కొన్ని మ్యాస్కులైన్ నౌన్స్ ఎలా వాడబడతాయంటే యూజ్డ్ ఇన్ కామన్ జెండర్. మనకు 4 types ఆఫ్ జెండర్స్ ఉంది కదా, మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూట్రల్ జెండర్. సో కామన్ జెండర్లో వాడటం అనేది జరుగుతుంది. అడ్వకేట్, వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్. ఆథర్, డాక్టర్, లాయర్, మ్యాన్, పెయింటర్, పోయిట్, టీచర్. సో ఇటువంటివన్నీ కూడా వీ డోంట్ నో. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రాంగ్. మ్యాన్ ఈస్ క్లియర్లీ నోన్ దట్ ఇట్ ఈస్ దిస్ వన్ విచ్ వన్ మ్యాస్కులైన్ జెండర్. సో ఆల్ అదర్స్ రైట్ మనకు తెలీదు అవి ఏ జెండర్ కింద వస్తాయో లేదు తెలియదు, అందుకని మనం కామన్ జెండర్ కింద పెట్టేశాం. తర్వాత సమ్ మ్యాస్కులైన్ నౌన్స్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఫెమినైన్ ఫార్మ్స్ కామన్ జెండర్. వీటిని కూడా మనం కొన్నిటిని కామన్ జెండర్ కింద కన్సిడర్ చేస్తాం. సో స్పోర్ట్స్ పర్సన్, చైర్మన్ ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా మనం దేని కింద ట్రీట్ చేస్తాం, కామన్ జెండర్ కింద చేస్తాం. సో చైర్మన్ అంటే మేబీ ఉమెన్ ఆర్ మెన్. నెక్స్ట్ సమ్ ఫెమినైన్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కామన్ జెండర్. కొన్ని కామన్ ఫెమినైన్ నౌన్స్ని మనం కామన్ జెండర్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటి? గూస్, డక్, బీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. సమ్ ఫెమినైన్ నౌన్స్, ఇంకొన్ని ఫెమినైన్ నౌన్స్ హ్యావ్ నో కరస్పాండింగ్ మ్యాస్కులైన్ జెండర్స్. అసలు మ్యాస్కులైన్ జెండర్స్ లేవు వాటికి, ఓన్లీ ఫెమిన్. హౌస్ వైఫ్ అంతే, హౌస్ వైఫే, హౌస్ హస్బెండ్ అని చెప్పేసి అనం మనం. సో వర్జిన్, దీనికి సరిపడా వర్డ్ మ్యాస్కులైన్కి లేదు కాబట్టి వీటిని ఇలాంటి వాటిని మళ్ళీ ఎక్సెప్షనల్ రూల్స్ని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి కొన్ని. కలెక్టివ్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ థింగ్స్ గో టుగెదర్. వీటిని న్యూట్రల్ జెండర్ కింద మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇండియా హ్యాస్ ఎ బిగ్ ఆర్మీ అండ్ ఇట్. ఇండియాని ఎలా చేస్తామంటే మనం ఇట్ కింద చేస్తాం అనమాట. అదే అంటే న్యూట్రల్ జెండర్ కింద తీసుకొస్తాం. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ డివిజన్స్. ఎక్సర్సైజ్ దీని మీద. ద విచ్ కిడ్నాప్ ది బ్యూటిఫుల్ ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్. సో ఈ సెంటెన్స్ ప్రకారం మనం ఏదైనా టిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ద విచ్ అంటే మంత్రగత్తె కిడ్నాప్ చేసింది ఎవరిని? బ్యూటిఫుల్ ప్రిన్స్నా. ప్రిన్స్ అంటే ఎవరు? యువరాజు. ప్రిన్సెస్ అంటే ఏంటి? యువరాణి. సో ఎవరినైనా చేసి ఉండొచ్చు. సో కాబట్టి మనకు బోత్ రైట్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ క్లియర్ కట్గా ఉంది.
హిస్ అంకుల్ బికేమ్ అ ప్రీస్ట్. సో అంకుల్ అంటే ఏంటి, మనకు మాస్కులైన్ జెండర్ గుర్తొస్తుంది, మేల్ క్లాస్ గుర్తొస్తుంది, కాబట్టి అతను ప్రీస్ట్ అయ్యాడు. రైట్, ప్రీస్టెస్ కాదు, కాబట్టి ఇది మనం కరెక్ట్ ఆన్సర్గా ట్రీట్ చేయాలి. మహమ్మద్ ఘోరీ కేమ్ టు ఇండియా టు లూట్ ఇట్స్ ఇట్స్ వెల్త్. సో ఇండియాని మనం ఎలా చేస్తున్నాం, మనం న్యూట్రల్ జెండర్ చేసాం కాబట్టి ఇట్స్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్గా ట్రీట్ చేయొచ్చు. సో సమ్మర్ ఏంటేంటి, మాస్కులైన్ జెండర్గా ట్రీట్ చేసాం. జనరల్గా వచ్చేసరికి ఏంటంటిది, సమ్మర్ హ్యాజ్ ఇట్స్ బెనిఫిట్స్. సమ్మర్కి ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయని చెప్పేసి మనం ట్రీట్ చేయొచ్చు. తర్వాత ట్రూత్ ప్రివైల్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇవి మనం ఎక్సర్సైజ్లో చూసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం ఏం చూసామంటే, దీంట్లో ఉన్నటువంటి జెండర్స్ ఎన్ని ఉన్నాయి, రైట్, 4 టైప్స్ ఆఫ్ జెండర్స్ ఉన్నాయి మనకు. ఒకటి మ్యాస్కులైన్ జెండర్. మ్యాస్కులైన్ అంటే మేల్ క్లాస్ అని చెప్పేసి రాసుకోవాలి మనం. తర్వాత రెండేంటి, ఫెమినైన్ జెండర్. ఫెమినైన్ జెండర్ అంటే ఏంటి, ఫిమేల్ క్లాస్. సో మూడోది ఏంటి, కామన్ జెండర్గా మనం ట్రీట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది ఏంటి, న్యూటర్ జెండర్. వీటిని చూసాం. వీటి మీద మనం ఎలా చేంజ్ అవుతాయి, మాస్కులైన్ నుంచి ఫెమినైన్కి ఎలా చేంజ్ అవుతాయి, రైట్, కొన్నిటిని న్యూట్రల్గా కొన్నిటిని కామన్గా మనం జెండర్స్ ట్రీట్ చేస్తాం. దాన్ని బట్టి మనకు రూల్ ఉంటుంది, ఆ రూల్స్ కూడా చూసాం. ఆ తర్వాత ఒక ఎక్సర్సైజ్ కూడా మేము దీని మీద చూసిన ఎక్సర్సైజ్ కూడా మనం క్లియర్ కట్గా మనం ఒకదాన్ని మనం చూసాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పినటువంటి టాపిక్ కంటెంట్ ఇదనమాట.